మ్యాక్సి టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు గవ్వల మీద మీ జాతకం ఎలాగుందో, ఈ 12 రాశుల మీద మీకు అనుకున్న పనులు సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనుల్లో లాభాలు కలగాలి, చేసే పనిలో సకదనంగా ఉండాలి. ప్రతి ఒక్క రాశికి 12 రాశులకు మీ జాతకం బాగా రావాలని ఆ సమ్మసారగా తల్లికి వేడుకుంటున్నాను. ఆ 101 దేవతల పేరు మీద గవ్వలిస్తే ఎలా వస్తుందో చూద్దాం. మే నెల మీనరాశి వల్ల జాతకం ఎట్లా వస్తుందో చూద్దాం. గవ్వలు మే నెల మీనరాశి వల్ల జాతకం ఎట్లా ఉన్నదంటే కానీ సంపాదనం వచ్చినట్టే వస్తుంది, ఖర్చుల పాలవుతుంది. కానీ బరాబరి చేతికి ఇస్తున్నవాడు చేతికి ఇవ్వడు, చేస్తున్నవాడు చేతికి సాయం చేయడు. వాళ్ళ మాట వీళ్ళ మాట విని మోసపోతారు. కానీ మోసపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకా బాధపడతారు, అవమానాలు పడతారు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మీరు గెలుస్తారు. ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా నడుచుకుంటే మీకు అన్నిట్లో మంచిది. ఇంకా ముందుకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో శివాలు ఉండాలి, అనుకున్న పనులు సాధ్యంగా జరగాలి. కానీ రాసి ఉన్న వాళ్ళకి ఎట్లా ఉందంటే కానీ తింగిరి వింగిరిగా ఏం లేదు, కానీ ఆలోచనతో పని చేయాలి. బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు శాంతంగా వెళ్తే మీ రాశి మీద, మీన రాశి మీద మే నెలల పాట మీకు అంతగా బాగుంది. కానీ దీనివల్ల మీ ఇంటి మీద మీది ఏది ఉన్నా కూడా పాత స్థలం మీద ఎలా ఉన్నదో ఆ స్థలానికి మాత్రం ఈ నెల మాత్రం మీరు మార్చకూడదు. అది ఖర్చులో ఉన్నా లాభంలో ఉన్నా, మీకు మంచి స్థలంలో ఉన్నా అది ఎంబడెంబడే వదిలేసేయండి. ఒకవేళ స్థలం మారుదాం అనుకున్నా మీకు రవి కేతు చంద్ర దశ ధర్మస్థానం అట్లా ఉంది కాబట్టి ఒక సమయం గడియ చూసి మార్చుకోండి, మీకు అన్నిట్లో మంచిగా ఉంటుంది. ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు చాలా సకదనంగా చదువు నడుస్తుంది. పరీక్షల్లో ఉన్నవాళ్ళు, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, మన రాజకీయంలో ఉన్న వాళ్ళకు కొంచెం గందరగోళంగా నడుస్తుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకే ఉన్నది చిక్కులు, కానీ సినితారులకి ఏ ప్రాబ్లం లేదు. ఇంకా మనకు చదువుకుంటున్న వాళ్ళకు భయపడాల్సింది ఏం లేదు. ఇంకా పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో భయపడాల్సింది ఏం లేదు. ఇంకా భార్య భర్తల్లో దీంట్లో భయపడాల్సింది ఏం లేదు. కానీ ఎలాగందంటే మనం చేసే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు, మన వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి. అది కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీకే సమస్య రాదు, అన్నిటికీ శుభమే జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి, అందరికీ మంచిది. అందరికీ నమస్కారం.